మహాకుంభమేళ ఇది హిందువులందరికీ ఒక ప్రైడ్ మూమెంట్ అనే చెప్పాలి. ఈ మహాకుంభమేళ ఏదైతే ఉందో ఇది ఎవ్రీ 140 ఇయర్స్కి ఒక్కసారి మాత్రమే వస్తుంది. అయితే అసలు ఈ కుంభమేళ అంటే ఏంటి, ఎందుకు దీన్ని జరుపుకుంటారు, ఈ కుంభమేళ వెనుకున్న హిస్టరీ అండ్ సైన్స్ ఏంటి, ఇవన్నిటి గురించి ఈ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. అండ్ ఈ ఒక్క వీడియో చూస్తే చాలు మీకు ఈ కుంభమేళ పైన ఒక క్లియర్ ఐడియా వచ్చేస్తుంది. సో ఫ్రెండ్స్, వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఈ మహాకుంభమేళ అనేది ఈ ఇయర్ జనవరి 13 స్టార్ట్ అయింది అండ్ ఇది ఫిబ్రవరి 26, 2025 వరకు జరుగుతుంది. ఈ మహాకుంభమేళ ముందుగా 1870లో జరిగింది, మళ్ళీ 144 ఇయర్స్ తర్వాత ఇప్పుడే జరుగుతుంది. అయితే ఈ కుంభమేళాన్ని ఎందుకు జరుపుకుంటారు అండ్ దీని వెనకున్న హిస్టరీ అంటే ఇప్పుడు చూద్దాం. సత్యయుగం ప్రారంభంలో దుర్వాస మహర్షి అమ్మవారు ధరించిన ఒక పూలమాలని ప్రసాదంగా తీసుకుని వెళ్తూ ఉండగా దారిలో దేవేంద్రుడు ఐరావతం పైన కనిపించాడు. దేవేంద్రుడు కనిపించాడు కదా అని దుర్వాస మహర్షి తన దగ్గరున్న మాలని అతనికి ఇచ్చాడు. అయితే అప్పుడే ఇంద్రుడు ఒక రాక్షసుని సంహరించి వస్తున్నాడు. ఇంకా ఇంద్రుడు అదే గర్వంలో ఉన్నాడు. అందుకే దుర్వాస మహర్షి ఇచ్చిన ఆ మాలని అహంకారంతో తన వాహనమైన ఐరావతం పైన వేశాడు. అయితే ఆ పూలమాల జారి కింద పడింది. దీన్ని ఐరావతం తన కాలుతో తొక్కేసింది. అది చూసిన దుర్వాస మహర్షికి పట్టరానంత కోపం వచ్చింది. ఇంద్రుడు అని నీకు మర్యాదపూర్వకంగా సమర్పించిన ఈ మాలని ఇంతగా అవమానిస్తావా? దేవుడు అని నీకున్న శక్తులను చూసుకునే కదా నీకు ఇంత అహంకారం? ఇక నుంచి మీ దేవతల దగ్గర ఉండే శక్తులు, మీకు ఎప్పుడూ తోడుగా ఉండే అదృష్టం, సిరి సంపదలు నశిస్తాయని శపిస్తాడు. అప్పటి నుంచి దేవతలకి రాక్షసులకి జరుగుతున్న యుద్ధంలో దేవతలు ఎప్పుడూ ఓడిపోతూనే వస్తున్నారు. దేవతలు మరణిస్తున్నారు, వాళ్ళ సంఖ్య తగ్గుతుంది. దేవతలు ఒక భాగం ఉంటే వీళ్ళకి 2 రెట్లు రాక్షసులు ఉన్నారు. ఇది ఇలాగే కానీ కొనసాగితే దేవతలందరూ పూర్తిగా నశిస్తారని దేవతలందరూ కలిసి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తారు. అప్పుడు బ్రహ్మ దీనికి పరిష్కారం శ్రీ మహావిష్ణువు మాత్రమే చెప్పగలడంటే అందరూ కలిసి మహావిష్ణువు దగ్గరికి వెళ్తారు. ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు పాల సముద్రంలో ఆదిశేషుడి పైన ప్రశాంతంగా నిద్రిస్తుంటాడు. దేవతలు వాళ్ళ సమస్యను చెప్పుకొని దీనికి మీరే ఏదైనా దారి చూపించండి అని కోరుకుంటారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు దీనికి నా దగ్గర ఒక పరిష్కారం ఉంది, దీనితో మీరు కోల్పోయిన శక్తులన్నీ మీకు తిరిగి వస్తాయి అని క్షీరసాగర మదనం గురించి చెప్తాడు. దేవతలందరికీ పోయిన శక్తులు తిరిగి రావాలన్నా, అమరత్వం కావాలన్నా మీకు కావాల్సింది అమృతం. ఇది పాల సముద్రాన్ని చిలికితేనే వస్తుంది, కానీ అదంత సులభం కాదు. దీనికోసం మీకు పాములకి రాజైన వాసుకి అనే పాము, మందార పర్వతం కావాలి. అలాగే మీ ఒక్కరి బలం కూడా సరిపోదు, దీన్ని చిలకడానికి మీకు రాక్షసుల సాయం కూడా కావాలి. అందుకే వచ్చిన అమృతాన్ని సమానంగా పంచుకుందాం అని రాక్షసుల్ని ఒప్పించి తీసుకురండి, తర్వాత ఏం చేయాలో నేను చూసుకుంటా అని శ్రీ మహావిష్ణువు అంటాడు. అప్పుడు దేవతలందరూ వెళ్ళి రాక్షసుల్ని ఒప్పించి తీసుకొస్తారు. వాసుకి అనే పాము యూనివర్స్లో పలానా గ్రహం పైన ఉంటుంది అని శ్రీ మహావిష్ణువు చెప్తే దేవతలు రాక్షసులు వెళ్ళి ఆ పాముని తీసుకొస్తారు. తరువాత మందార పర్వతాన్ని దేవతలు రాక్షసులు కలిపి చాలా కష్టంతో కొంచెం దూరం మోసుకొని వస్తారు. కానీ వాళ్ళ శక్తి సరిపోక మధ్యలోనే వదిలేస్తారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు గరుడిని పంపిస్తాడు. గరుడు ఒక్కడే ఈ మందార పర్వతాన్ని తీసుకెళ్లి పాల సముద్రం మధ్యలో పెడతాడు. తరువాత ఈ మందార పర్వతం చుట్టూ వాసుకి అనే పాముని ఒక తాడులా చుడతారు. మందార పర్వతాన్ని ఒక కవ్వంలా, ఈ వాసుకి అనే పాముని ఒక తాడులా ఉపయోగించి పాల సముద్రాన్ని చిలుకుదామని డిసైడ్ అవుతారు. ముందు ఈ పాముని దేవతలు తలవైపు పట్టుకుంటే రాక్షసులు తోక వైపు పట్టుకుంటారు. అప్పుడు రాక్షసులు మేమంత చులకనగా కనిపిస్తున్నామా, మాకు ఈ తోక భాగాన్ని ఇచ్చి మీరు గొప్ప మహావీరుల్లా తల భాగాన్ని పట్టుకుంటారా అని గొడవపడి రాక్షసులు తల భాగాన్ని తీసుకుంటారు, దేవతలకి తోక భాగాన్ని ఇస్తారు. కానీ ఈ పిచ్చోళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే తల భాగాన్ని పట్టుకోవడం చాలా ప్రమాదకరం. అయితే దేవతలు మరియు రాక్షసులు వాళ్ళ శక్తికి మించి కష్టపడుతూ పాల సముద్రాన్ని చిలకడం మొదలు పెడతారు. ఇలా చిలకడం వల్ల వాసుకి అనే పాము కడుపులో తిప్పి కొంచెం విషాన్ని బయటికి కక్కుద్ది. ఆ విష ప్రభావానికి కొంతమంది రాక్షసులు చనిపోతారు. పాపం దేవతలు మర్యాదగా తోక భాగం తీసుకోండి సార్ అన్నారు. వినొచ్చుగా ఈ పెద్ద మనుషులు, మాకు తల భాగమే కావాలి అంట. నెక్స్ట్ ఈ మందార పర్వతం కింద బేస్ లేకపోవడం వల్ల పట్టుకోవడానికి సరిగ్గా గ్రిప్ దొరకట్లేదు. ఈ పర్వతం కిందకి జారిపోతుంది. సో మందార పర్వతం కింద ఒక బలమైన బేస్ కావాలి అండ్ దానికి పర్వతాన్ని బ్యాలెన్స్ చేసే క్యాపబిలిటీ ఉండాలి. అంటే ఇప్పుడు ఆ పర్వతం ఎటువైపు జారినా సరే మళ్ళీ స్ట్రైట్గా తీసుకొచ్చేలా ఉండాలి. ఇలా చేయాలంటే ఆ కింద ఉన్న బేస్ ఖచ్చితంగా కాన్షియస్నెస్ ఉన్న ఒక జీవై ఉండాలి. అప్పుడే శ్రీ మహావిష్ణువు ఒక పెద్ద తాబేల్ని సృష్టించి విష్ణు యొక్క కాన్షియస్నెస్ ఆ తాబేలుకి ఇస్తాడు. అండ్ ఇదే శ్రీ మహావిష్ణువు 2వ అవతారమైన కూర్మ అవతారం. ఆ తాబేలు మందార పర్వతానికి బేస్లా మారి బ్యాలెన్స్ చేస్తుంది. ఇక అందరూ కంఫర్టబుల్గా చిలకడం మొదలు పెడతారు. ముందుగా ఆ పాల సముద్రం నుంచి బయటికి హాలాహలం వచ్చింది. ఈ హాలాహలం అనేది ఒక పవర్ఫుల్ పాయిజన్ లాంటిది. ఆ పాయిజన్ నుంచి వస్తున్న ఆ ఆవిరిని తట్టుకోవడమే ఎవరి వల్ల కావట్లేదు. దేవతలకి రాక్షసులకి ఏం చేయాలో అర్థం కావడం లేదు.
అందరూ దీనంగా మహావిష్ణువు వైపు చూస్తారు. అప్పుడు విష్ణువు శివుడు మాత్రమే దీన్ని పరిష్కరించగలడు అని చెప్తే అప్పుడు అందరూ ఆ మహాదేవుడిని వేడుకోవడం మొదలు పెడతారు. అప్పుడు శివుడు వచ్చి ఈ విషాన్ని తాగి తన కంఠంలో స్టోర్ చేసుకుంటాడు. అప్పుడే శివుడి కంఠం నీలి రంగులో మారుతుంది. అందుకే శివుడిని నీలకంఠుడు అని పిలుస్తారు. మళ్ళీ దేవతలు అండ్ రాక్షసులు ఈ పాల సముద్రాన్ని చిలకడం మొదలు పెడతారు. అప్పుడు ముందుగా సముద్రం నుంచి కామధేనువు వస్తుంది. దీన్ని వశిష్ఠ మహర్షి తీసుకుంటాడు. తర్వాత వచ్చయ్య స్రవస్సు అనే 7 తలల గుర్రం వచ్చింది. దీన్ని ఇంద్రుడు తీసుకుంటాడు. తర్వాత కల్పవృక్షం, పారిజాత వృక్షాలు వచ్చాయి. వీటిని నందనవనంలో పెట్టారు. తర్వాత అప్సరసలైన రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తములు వచ్చారు. వీళ్ళని స్వర్గంలో ఉంచారు. తరువాత చంద్రుడు వచ్చాడు. దీన్ని శివుడు తన తలపైన పెట్టుకుంటాడు. తరువాత శంఖం వచ్చింది. దీన్ని శ్రీ మహావిష్ణువు తీసుకుంటాడు. తర్వాత కస్తుభ అనే ఒక వజ్రం వచ్చింది. దీన్ని విష్ణువు తీసుకుంటాడు. తరువాత లక్ష్మీదేవి వచ్చింది. లక్ష్మీదేవి కోసం దేవతలు, రాక్షసులు మాకు కావాలని గొడవ పడుతుంటారు. అప్పుడు డెసిషన్ లక్ష్మీదేవినే తీసుకోమన్నారు. లక్ష్మీదేవికి ఒక పక్క రాక్షసులు, ఒక పక్క దేవతలు ఉన్నారు. కానీ ఎదురుగా అందంగా, కాంతివంతంగా శ్రీ మహావిష్ణువు కనిపిస్తున్నాడు. లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువుని చూసిన మొదటి చూపులోనే ప్రేమలో పడిపోయింది. అప్పుడు విష్ణువు దగ్గరికి వెళ్ళి నన్ను పెళ్లి చేసుకోమని అడుగుతుంది. దీన్ని శ్రీ మహావిష్ణువు అంగీకరించి ఇద్దరు పెళ్లి చేసుకుంటారు. మన చరిత్రలోనే మొట్టమొదటిసారి లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనే కాన్సెప్ట్ ఇక్కడే జరిగింది. ఇంట్రెస్టింగ్ కదా. అండ్ ఫైనల్గా ధనవంతరే అనే ఒక డివైన్ ఫిజిషియన్ కుండతో అమృతాన్ని పట్టుకొని బయటికి వచ్చాడు. ఈ అమృతాన్ని రాక్షసుల దగ్గర నుంచి కాపాడడానికి శ్రీ మహావిష్ణువు ఈ అమృతాన్ని గరుడి చేతికిచ్చి తీసుకెళ్ళిపోమంటాడు. అప్పుడు గరుడ ఈ అమృతాన్ని దూరంగా తీసుకెళ్తుంది. రాక్షసులు గరుడు వెంట పడతారు. దేవతలు రాక్షసుల్ని ఆపడానికి ప్రయత్నిస్తారు. ఈ ప్రాసెస్లో 4 అమృతం చుక్కలు ఎర్త్ పైన ఉన్న 4 ప్లేసెస్లో పడతాయి. అవే అలహాబాద్లో ఉన్న ప్రయాగ్రాజ్, హరిద్వార్, ఉజ్జయిన్ అండ్ నాసిక్. అమృతం డ్రాప్స్ పడడం వల్ల ఈ 4 ప్లేసెస్ డివైన్గా మారాయి. సో ఇక్కడికి వచ్చి ఆ పుణ్య నదుల్లో స్నానం చేయడం వల్ల తెలియక చేసిన పాపాల నుంచి వచ్చే కర్మ పోతుందని భక్తుల నమ్మకం. అందుకే ఈ కుంభమేళాని ఎవ్రీ 12 ఇయర్స్కి ఒకసారి ఈ 4 ప్లేసెస్లో ఏదో ఒక ప్లేస్లో జరుపుకుంటారు. అయితే కుంభమేళా ఎవ్రీ 12 ఇయర్స్కి జరుపుకోవడానికి వెనకున్న ఆస్ట్రాలాజికల్ అండ్ మైథలాజికల్ రీజన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మైథాలజీ పరంగా చూసుకుంటే గరుడ ఈ అమృతాన్ని తీసుకెళ్ళినప్పుడు దేవతలు అండ్ రాక్షసుల మధ్య యుద్ధం 12 రోజులు జరుగుతుంది. ఆ లోకంలో ఒక్కరోజు అంటే మన భూమిపైన 1 సంవత్సరంతో సమానం. ఈ కాన్సెప్ట్నే మనం టైం డైలేషన్ అని అంటాం. ఫ్రెండ్స్, టైం ట్రావెల్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియో మన ఛానల్లో ఉంది. ఆ వీడియోని పైన కార్డ్స్లో ఇస్తాను. ఈ వీడియో కంప్లీట్ అయ్యాక టైం ట్రావెల్ గురించి ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో కూడా చూడండి. సో అక్కడ 12 డేస్ అంటే మన ఎర్త్ పైన 12 ఇయర్స్తో ఈక్వల్. అందుకే ప్రతి 12 ఇయర్స్కి ఒకసారి ఈ కుంభమేళాను జరుపుకుంటాం. ఇప్పుడు ఆస్ట్రాలాజికల్ బేసిస్ గురించి మాట్లాడుకుందాం. జూపిటర్ అంటే తెలుగులో గురుగ్రహం లేదా బృహస్పతి. ఈ జూపిటర్ ఆర్బిటల్ పీరియడ్ అనేది అప్రాక్సిమేట్గా 12 ఇయర్స్ ఉంటుంది. అంటే మన భూమికి సూర్యుడి చుట్టూ తిరగడానికి ఎలా అయితే 1 ఇయర్ పడుతుందో అలానే జూపిటర్కి సూర్యుడి చుట్టూ తిరగడానికి 12 ఇయర్స్ పడుతుంది. ఈ జూపిటర్ సన్తో కొన్ని స్పెసిఫిక్ రాసుల దగ్గర అలైన్ అయినప్పుడు, అంటే ఒక పర్టికులర్ పొజిషన్లోకి వచ్చినప్పుడు ఈ కుంభమేళా అనేది మొదలవుతుంది. అంటే ఇప్పుడు సూర్యుడు మేషరాశిలో అండ్ బృహస్పతి కుంభరాశిలో ఉన్నప్పుడు ఈ కుంభమేళా అనేది హరిద్వార్లో జరుగుతుంది. అలాగే సూర్యుడు మకర రాశిలో అండ్ బృహస్పతి వృషభ రాశిలో ఉన్నప్పుడు ఈ కుంభమేళా ప్రయాగ్రాజ్లో జరుగుతుంది. సూర్యుడు అండ్ బృహస్పతి సింహరాశిలో ఉన్నప్పుడు ఈ కుంభమేళా నాసిక్లో జరుగుతుంది. అండ్ ఫైనల్గా సూర్యుడు మేషరాశిలో అలాగే బృహస్పతి సింహరాశిలో ఉంటే కుంభమేళా అనేది ఉజ్జయిన్లో జరుగుతుంది. ఇలా సన్ అండ్ జూపిటర్ ఉన్న పొజిషన్స్ బట్టి ఎవ్రీ 12 ఇయర్స్కి కుంభమేళా ఏ ప్లేస్లో జరగాలో డిసైడ్ అవుతుంది. అయితే ఈ కుంభమేళాలో కూడా టైప్స్ ఉంటాయి. ముందుగా మాఘమాల. ఇది ప్రతి ఇయర్ మాఘమాసంలో అంటే జనవరి నుంచి ఫిబ్రవరి మధ్యలో జరుగుతుంది. అయితే ఇది ఎవ్రీ ఇయర్ ప్రయాగ్రాజ్లో మాత్రమే జరుగుతుంది. నెక్స్ట్ పూర్ణ కుంభమేళా. దీన్ని మనం కుంభమేళా అని పిలుస్తాం. ఇది ఎవ్రీ 12 ఇయర్స్కి హరిద్వార్, ప్రయాగ్రాజ్, నాసిక్ అండ్ ఉజ్జయిన్ ఈ 4 ప్లేసెస్లో ఏదో ఒక ప్లేస్లో జరుగుతుంది. తరువాత అర్ధ కుంభమేళా. ఇది ఎవ్రీ 6 ఇయర్స్కి ఒకసారి, అంటే 2 పూర్ణ కుంభమేళాల మధ్యలో ఈ అర్ధ కుంభమేళా అనేది జరుగుతుంది. ఇది హరిద్వార్ లేదా ప్రయాగ్రాజ్ ఈ 2 ప్లేసెస్లో ఏదో ఒక ప్లేస్లో జరుగుతుంది. అండ్ ఫైనల్గా మహాకుంభమేళా. ఇది ప్రతి 140 ఇయర్స్కి ఒకసారి, అంటే 12 పూర్ణ కుంభమేళాల తర్వాత ఈ మహాకుంభమేళా అనేది వస్తుంది. ఇది కూడా ఓన్లీ ప్రయాగ్రాజ్లో మాత్రమే జరుగుతుంది. ఈ కుంభమేళా మన వరల్డ్లోనే లార్జెస్ట్ రిలీజియస్ గ్యాదరింగ్స్లో ఒకటి. ఈ కుంభమేళాకి దేశ నలుమూలల నుంచి, ప్రపంచ దేశాల నుంచి భక్తులు అటెండ్ అవుతుంటారు. చాలా అరుదుగా మాత్రమే కనిపించే నాగ సాధువులు, అఘోరాలు, బాబాలు ఈ కుంభమేళాలో పాల్గొంటారు. ఈ కుంభమేళా అనేది మన కల్చర్ అండ్ ఆధ్యాత్మికతను ప్రపంచ దేశాలకి చూపిస్తుంది. ఈ కుంభమేళాలో పాల్గొనడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుందని, జీవితంలో మార్పులు వస్తాయని చాలామంది భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. ఇప్పుడు మీలో కొంతమంది అనుకోవచ్చు, గ్రహాల మూమెంట్ వల్ల మన లైఫ్లో ఏం ఇంపాక్ట్ ఉంటుంది అని. మన మోడర్న్ సైన్స్ ఏం చెప్తుందంటే మూన్ ఉన్న పొజిషన్ వల్ల కూడా మన హెల్త్ అండ్ మూడ్లో చేంజెస్ వస్తాయంట. అండ్ చాలా వరకు యానిమల్ బిహేవియర్స్లో కూడా చేంజెస్ వస్తాయంట. కానీ ఈ గ్రహాల మూమెంట్ వల్ల మన లైఫ్లో ఇంపాక్ట్ ఉంటుందని మన సనాతన ధర్మం కొన్ని వేల సంవత్సరాల క్రితమే చెప్పింది. ఈ సమస్త విశ్వం అణువులతోనే తయారైందని మన మోడర్న్ సైన్స్ మనకి ఇప్పుడు చెప్పింది.
అణువుని 1000 ముక్కలు చేసి ఆ అణువు యొక్క అణువుని చూడగలిగిన వాళ్ళకి అణువులోనూ అనంతమై ఉన్నాను అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఎప్పుడూ చెప్పాడు. సో ఇక్కడ నా పాయింట్ ఏంటంటే మన సనాతన ధర్మంలో ఏదైనా ఒక విషయం చెప్పారంటే దాని వెనక ఎంతో సైన్స్ అండ్ బలమైన కారణం ఉంటుంది. సో ఈ కుంభమేళ అనేది ఒక ఆర్డినరీ ఈవెంట్ అయితే కాదు. ఆ స్పెసిఫిక్ గ్రహాల అలైన్మెంట్ వల్ల ఆ పర్టికులర్ టైంలో అక్కడ ఉన్న నదుల్లో స్నానం చేయడం వల్ల మన బాడీ అండ్ బ్రెయిన్ పైన ఎంతో కొంత పాజిటివ్ ఇంపాక్ట్ ఉండే ఛాన్స్ ఉంటుంది. సో వీలైనంత వరకు మీ లైఫ్లో ఒక్కసారైనా ఈ కుంభమేళాకి అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. సో దట్స్ ఆఫ్ ఆల్ ద వీడియో ఫ్రెండ్స్. వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేసి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ వరకు తీసుకురావడానికి మాకు కూడా ఒక మోటివేషన్ ఉంటుంది. హ్యావ్ ఎ గ్రేట్ డే. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.